మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ఎప్పుడు ఏ రకమైనటువంటి కస్టమర్ కానీ ఏదైనా ఎవరైనా వర్కర్స్ కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ముందుంటాడు. అంటే నేను చేయాలని తప్పన ఎక్కువ ఉంటుంది. ఎస్ఐ గారు సిఐ గారు ఆఫ్ చేశారు. ఏందన్నారు, జేసీ పంపిస్తా అన్నారు. జేసీ పంపించడానికి వీల్లేదన్నారు ఎస్ఐ గారు సిఐ గారు. అయితే పంపించడానికి కాదు సార్, మేము వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, తప్పనిసరి పంపించాల్సిందే, నేను పంపిస్తా అన్నా. రైట్. ఖమ్మం నగరంలో మున్నేరు వాగు బ్రిడ్జి మీద చిక్కుకున్నటువంటి 9 మందిని కాపాడినటువంటి ఎక్స్కవేటర్ జేసీబీ ఇదే. ఈ వెహికల్లోనే 9 మందిని సాహసం చేసి కాపాడారు. ఆ జేసీబీ ఓనర్ ఎక్కడున్నారు, జేసీబీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి ఆయనకి సన్మానం చేస్తున్నారు. నిజంగా ఏ కంపెనీ అయినా ఫీల్ అవుతుంది, జేసీబీ కొట్టుకుపోతే ఏమవుతుందో, ఇన్సూరెన్స్ ఇస్తామో ఏమో, ఇవన్నీ ఎందుకు మీరు చేశారంటారు. కానీ వీరు వచ్చి ఆయన అప్రిషియేట్ చేయడానికి బొకేసు శాల్వాలతో వచ్చారు. ఎస్, నిజంగా ఇదొక చూడడానికి చాలా సంతోషకరంగా ఉంది. ఈ వ్యక్తిని అంటే జేసీబీ ఓనర్ వెంకట గారిని వీరందరూ కూడా సన్మానిస్తున్నటువంటి వెంకటరాములు గారిని సన్మానిస్తున్నారు. సో జేసీబీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చారు. ఆ జేసీబీ ముందు నిల్చుకొని వీరందరూ కూడా వీరు ఇక్కడ సన్మానం చేసేటువంటి పరిస్థితి. నిజంగా వారితో మాట్లాడదాం, అసలు ఎందుకు వాళ్ళకి సన్మానం చేయాలనిపించింది, జేసీబీ ఓనర్కి ఎందుకు సన్మానం చేయాలనిపించిందో వారిని ఒకసారి మాట్లాడదాం. ఎందుకు సన్మానం చేయాలనిపించింది అంటే ఈయన మాకు 2008 నుంచి కస్టమర్ అండి. ఆల్మోస్ట్ 4 మిషన్లు ఇచ్చాము మేము జేసీబీలు. సార్ ఎప్పుడు ఏ రకమైనటువంటి కస్టమర్ కానీ ఏదైనా ఎవరైనా వర్కర్స్ కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ముందుంటాడు. అంటే నేను చేయాలని తప్పన ఎక్కువ ఉంటుంది ఈయనలో. అందువల్ల ఇటువంటి కస్టమర్ను మేము మిస్ కావద్దు, ఈయనకు మేము సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే మీ సన్మానం చేయడం. మీకు ఆ టైంలో ఏమనిపించిందండి? జేసీబీ వెళ్తే కొట్టుకుపోవచ్చు, వస్తుందో రాదో తెలియదు, ఏదన్నా డ్యామేజ్ అవ్వచ్చు, ఏదన్నా ఒక సంబంధించిన మెషినరీయో ఏదో ఒకటి డ్యామేజ్ అవ్వచ్చు. ఆ టైంలో మీరు ఎవరు సాహసం చేసి వెళ్ళమన్నారు, మేము ఇవ్వము అని కంపెనీలు చెప్తాయని రకరకాల భయాలు ఉంటాయి ఒక వెహికల్ ఓనర్గా. మీకు ఆ టైంలో ఏమనిపించింది? సరే, ఇక్కడ ఈ వాటర్లో ఉన్న వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు, ఫ్రెండ్ దగ్గర వాళ్ళు, బాగా మాకు గుర్తొచ్చిన కాంచి ఫ్యామిలీలతో సంబంధం ఉన్నవాళ్ళు. అది కాకుండా ఒక 9 మంది ఇరుక్కొని నీళ్ళల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దాన్ని ప్రభుత్వాలు కాపాడటానికి కూడా పాపం ప్రయత్నం చేశారులే, కానీ అది అనుకూలించలేదని మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇక తప్పని పరిస్థితిలో మేము ముందడుగేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత గ్రామస్తులు కూడా నన్ను అడిగారు, బాబు మరి నన్ను నీ వంతు హెల్ప్ చేస్తావని. మీరు ఎవరు అనుకున్నా అనుకోకపోయినా నేను బండి పంపించాల్సిందే, వాళ్ళని తీసుకురావాల్సిందే అన్న తర్వాత ఆ డ్రైవర్ని తీసుకొని నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరైనా ఆఫీసర్స్ కానీ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారు బండి పంపించట్లేదు? లేదు, పంపించాం, చెప్పలే. మేము నీళ్ళలోకి వస్తుంటే ఎస్ఐ గారు సిఐ గారు ఆఫ్ చేశారు. ఏందన్నారు, జేసీ పంపిస్తా అన్న. జేసీ పంపించడానికి వీల్లేదన్నారు ఎస్ఐ గారు సిఐ గారు. అయితే పంపించడానికి కాదు సార్, మేము వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, తప్పనిసరి పంపించాల్సిందే, నేను పంపిస్తా అన్న. పంపిస్తా అంటే అక్కడ సేఫ్గా ఉన్నారు వాళ్ళు. నీళ్ళు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టినాయి, రియల్ ఇది తగ్గుముఖం పట్టినాయి. నువ్వు తీసుకొస్తుంటే దాంట్లో పడిపోతారు, అప్పుడు వాళ్ళు కొట్టుకుపోతారు. ఏంది పరిస్థితి అన్నాడు, నాది బాధ్యత అన్న. నా వాయిస్ తీసుకున్నారు, నాతో మాట్లాడారు. నాది బాధ్యత ఏదైనా పోతే నా డ్రైవర్కి వచ్చినా వాళ్ళు తీసుకొస్తుంటే వచ్చి పడిపోయినా నాదే బాధ్యత అని చెప్పిన సీఏ గారితో చెప్పిన తర్వాత అప్పుడు కానీ ఆ గ్రామస్తులు కూడా బాగా గొడవ చేశారు. అంటే మీరు కాపాడరు, వేరే వాళ్ళు కాపాడుతుంటే లోపలికి పోనీరని బాగా ఈలేసి గోల్ చేశారు. గోల్ చేస్తే వాళ్ళు కొద్దిగా సైడ్ అయ్యింది. అప్పుడు బండిని లోపల బండిని పంపిస్తే కూడా ఒక్కసారిగా వీళ్ళ దగ్గరికి బండి రాలే, 2 సార్లు రిటర్న్ వచ్చింది లోపల నుంచి. 3వసారి కూడా తప్పదు, మనం పోవాల్సిందే తేవాల్సిందే అని ఒక 3 రైతుల్ని బండిలో కూర్చోబెట్టి బండిని పంపించింది లోపలికి. బండి అక్కడ రోడ్డు కొట్టపోయింది, డ్యామేజ్ అయింది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళతోని, మావాడికి తెలుగు రాదు, హిందీ వచ్చు, నాకేమో హిందీ రాదు, వీళ్ళతో మాట్లాడుతూ వారితో డ్రైవర్కి తెలుగు రాదు. నేను వీళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ బండి మట్టి వేసుకొని లెవెల్ చేసుకొని అవతలకి వెళ్ళాలి నువ్వు, కానీ వెనక్కి సార్ రావద్దని వాళ్ళని గట్టిగా ప్రిపేర్ చేసి వాడిని పంపిస్తాం. వేసిన మట్టి వేసినట్టు వెళ్ళిపోతుంది, నీళ్ళలో కొట్టుకుపోతుంది. వెయిట్ బ్యాలెన్స్ అవడం కోసం మట్టి వేసుకొని పోవాలి, వేయాలి. వేస్తే మట్టి వేసిన మట్టి వేసినట్టు కొట్టుకుపోతుంది, తప్పట్లే. అప్పుడు చెట్టు ఉంటే చెట్టుకు తాడి కట్టి తొండం ఇట్లా ఆ గాడిల నుంచి ముందు పెట్టి తొండం నుంచి ఎక్కి వాళ్ళు దాటిపోయి వీళ్ళని తీసుకొచ్చారు సార్. ఇది జరిగింది అక్కడ. కానీ ఏమి ఆశించలేదు మేము, ఇటువంటి ఏదో క్రియేట్. డ్రైవరు లేరు, సుబాను కాపాడినటువంటి డ్రైవరు, మీ దగ్గర పనిచేసే డ్రైవరు లేరు అంటున్నారు. ఎందుకు లేరు? ఎందుకంటే వాళ్ళ మిస్సెస్కి ఏదో బాగాలేదు, హాస్పిటల్ జాయిన్ చేసాను. అంటే హర్యానా సార్. ఇవాళ 4ంటికి వెళ్ళిపోయింది సార్. అంటే నిన్ననే ఇదంతా ఇంటర్వ్యూ అయిపోయిందనే ఉద్దేశంతోనే నేను కూడా సరే ఎల్లులే అన్నా. ఫైనల్గా ఇది ఎంత వాల్యూ?
ఇది 35 లక్షలు క్యాష్ సార్. ఒకవేళ వరదలో కొట్టుకుపోయింటే 35 లక్షలు వస్తుంది. పోనీ అనే పంపించిన సార్, నేను డిసైడ్ అయ్యి ఏదైనా సరే. ఏదైనా కానీ ఆ డ్రైవర్కి ప్రాబ్లం వస్తే కూడా నాదే బాధ్యత సార్. వాళ్ళు వచ్చి నా మీదే పడతారు, ఎవరిని అడగరు, నా మీద పడతారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పడుతుంది నా మీద, సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు. అయినా సరే పంపించిన వాడిని ప్రిపేర్ చేసి. సో నిజంగా ఈ విషయంలో మాత్రం ఈ ఇన్సిడెంట్లో చాలామంది హీరోలు అండి. తెర ముందు కనిపించే హీరోలు కొంతమంది అయితే బిక్కుబిక్కుమంటూ అన్ని గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పిల్లలకు ధైర్యం చెప్తూ సేఫ్గా బయటకు వచ్చినటువంటి విక్టిమ్స్ కొంతమంది అయితే తెర వెనక ముందు జేసీబీని ధైర్యంగా పంపించి ఒక హీరోలా నిలిచారు వెంకటరమణ గారు. ఎందుకంటే ఎవరు వారిస్తున్నా, ఎంతమంది చెప్తున్నా పోతే పోనీ నాకు 30 లక్షల రూపాయల వెహికల్ పోయినా ఇబ్బంది లేదు, అలాగే నా డ్రైవర్కి నేనే రెస్పాన్సిబిలిటీ, అక్కడ ఉన్నవారు నాకు సంబంధించినటువంటి సన్నిహితులు, అదేవిధంగా వీరిని ఒకవేళ మధ్యలో కొట్టుకుపోయినా కూడా ఆ బాధ్యత నాదే, నేను నిలబడతా, ఏం జరిగినా కూడా నాది ఆ రెస్పాన్సిబిలిటీ అంటూ ధైర్యంగా చెప్పారు. నిజంగా అండి, నిజంగా వెంకటరమణ గారు సుమన్ టీవీ తరపున మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఇప్పుడు బండి ప్రాబ్లంలో ఉంది సార్. ఆయిల్ మొత్తం నీళ్లు పోయి 80,000 రూపాయలు అది ఆయిల్ మార్చడానికి అవుతున్నాయి. ఇంత పెద్ద ప్రాబ్లం ఇప్పుడు కూడా బండి ప్రాబ్లంలో ఉంది. బాధపడుతున్నారా? అరే 80,000 రూపాయలు ఖర్చు. ఏమో సార్, నేనైతే అనుకోలేదు సార్. నేను ఒక వ్యక్తి కోసం పంపించిన నేను అంతే. ఇప్పుడు అంతా మిమ్మల్ని చూసినాక ఏమన్నా గుర్తొస్తాను, నాకు అంతకుముందు ఏమీ తెలియదు. పంపించాలనుకున్నా పంపించిన అంతే, నాకేమీ తెలియదు, ఏమనుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, జేసీబీ కంపెనీ తరపున ఉన్నారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ రావడం మీ కంపెనీకి కూడా ఒక గుడ్ నేమ్ వచ్చింది, మీ జేసీబీ కంపెనీకి కూడా. సో ఆ 80,000 రూపాయలు ఖర్చు అంటున్నారు కదా, మా సుమన్ టీవీ ముందు ఆ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది కదా, ఎలాంటివి లేకుండా జేసీబీ కంపెనీ తరపున మీరు ఆయన వచ్చి సన్మానించారు, అప్రిషియేట్ చేశారు. ఆ 80,000 రూపాయల ఖర్చు కూడా కంపెనీ నుంచి మేము డిడక్ట్ చేసే పరిస్థితి కానీ ఏదన్నా ఫేవర్ చేసే పరిస్థితి చేస్తారు. మేము ఆల్రెడీ మేము మాట్లాడాము, కంపెనీ కూడా చెప్పాము, కంపెనీ కూడా ఈ వీడియోస్ పంపించాము. కంపెనీ వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మీట్ చేస్తా ఉన్నారు. చేసిన తర్వాత దాన్ని మేము 100% మా సమక్షంలో హామీ ఇస్తారా? మీ ప్రతినిధులు అందరూ వచ్చారు కదా, మా సమక్షంలో మీరు హామీ ఇస్తారా? అది ఆ ఖర్చుని అతని చేత కట్టించకుండా మేమే బేర్ చేస్తామని హామీ ఇస్తారా? సుమన్ టీవీ ఇక్కడ ఏంటంటే నేను ఒక్కరిని కాదు కదా, ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారు? అది ఆల్రెడీ సార్తో టచ్లో ఉన్నా, నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నాను, ఆల్రెడీ మొత్తం మాట్లాడుతున్నాము. కానీ కొంత ఏంటంటే ఒక 1 or 2 days టైం పడుతుంది. ఎందుకంటే కంపెనీ కాబట్టి పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం మేము ముందుకెళ్ళాలి. ఇది నిజంగా బ్యాంకు లోన్ తీసుకున్నాను సార్. మీరు దీంట్లో బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండి, మాది ఖమ్మం బ్రాంచ్. మీ దగ్గర లోన్ తీసుకున్నారు. అవును, మా కస్టమర్ తెలిసి మాకు చాలా సంతోషంగా ఉంది, సత్కరించడానికి వచ్చాను సార్ ఇవాళ. మీరు కూడా వచ్చి అప్రిషియేట్ చేస్తారు. ఒకసారి స్వీట్ బాక్స్ తెచ్చారు, తను వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి స్వీట్ బాక్స్ తెచ్చారు. ఒకసారి తిరిమిచ్చే ప్రయత్నం చేస్తారా? ఇండస్ఇండ్ బ్యాంక్ తరపు నుంచి అంటే ఈ వెహికల్ని ఈ బ్యాంక్ నుంచి వీళ్ళు లోన్ తీసుకుని ఆయన వెహికల్ కొన్నారు, ఆ కంపెనీ వెహికల్ కొన్నారు. సో ఇద్దరు కూడా వచ్చి ఆయన అప్రిషియేట్ చేసి సన్మానం చేశారు, స్వీట్లు కూడా తినిపిస్తున్నారు. సో ఇది నిజంగా ఒక డిఫరెంట్ వీడియో అండి, ఒక డిఫరెంట్ ఎన్నో జరుగుతుంటాయి, కానీ ఇది ఒక డిఫరెంట్ వీడియోగా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా చెప్పాలి. సో మీరేదన్నా సహకారం అందిస్తారా మీ వైపు నుంచి? ఏదన్నా బ్యాంక్ తరపు చూస్తాం సార్, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. మాకు రెగ్యులర్ కస్టమర్ సార్, మాకు ఎప్పుడు చెక్ బౌన్స్ కానీ ఏం లేవు, రెగ్యులర్ కస్టమర్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీలాంటి హీరోలు చాలామంది ఉన్నారు, అలాగే ఇలాంటి హీరోలను సపోర్ట్ చేస్తున్న మీ కంపెనీకి, మీ బ్యాంకు కూడా మరొకసారి థ్యాంక్ యూ. ఇదొక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి, ఒక చిన్న ఇన్సిడెంట్గానే కాదు, ఇది ఒక పెద్ద మార్పు రావడానికి ఒక పెద్ద వీడియోగా చెప్పాలి. ఎందుకంటే సాహసం చేయడానికి ఎవరు ముందుకు రానటువంటి పక్షంలో తనకున్న ఆస్తి నష్టం జరిగినా పర్లేదు, వెహికల్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా పర్లేదు, అలాగే అందరినీ కూడా కాపాడుకొని తీసుకొచ్చే బాధ్యత నాదు అంటూ వెహికల్ పంపించినటువంటి వెంకటరమణ గారికి నిజంగా అప్రిసియేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, ఖమ్మం నగరం నుంచి. సార్ ఎప్పుడు ఏ రకమైనటువంటి కస్టమర్ కానీ ఎవరైనా వర్కర్స్ కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ముందుంటాడు. అంటే నేను చేయాలని తప్పన ఎక్కువ ఉంటుంది. ఎస్ఐ గారు సిఐ గారు ఆఫ్ చేశారు. ఏందన్నారు, జేసీ పంపిస్తా అన్నారు. జేసీ పంపించడానికి వీల్లేదన్నారు ఎస్ఐ గారు సిఐ గారు. అయితే పంపించడానికి కాదు సార్, మేము వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, తప్పనిసరి పంపించాల్సిందే, నేను పంపిస్తా అన్నా.